మరి మెయిన్ అబ్జెక్షన్ filling the reservoir in the present condition would worsen the barrage's health and should not be resorted to. మేము NDSA అభిప్రాయం మేరకు 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీలో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ గమనించాలి, వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లను మేము మేడిగడ్డ అన్నారం సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా, హైయెస్ట్ ఎవర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎక్కడి వచ్చింది. బికాస్ అంతకు ముందు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే ఇది. అధ్యక్ష స్పీకర్ సార్, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును, వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష సార్, మీరు మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కమిషనర్ regarding Medigadi inquiry noted that Vigilance Commissioner noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే వీళ్ళు కట్టింది వేరే ఫౌండేషన్ తోని. ఓకే, during course of execution of works, if any new item of works are required, in the Vigilance Commissioner report. During course of execution of works, if any new item of works are required, they shall be awarded to the work executing contractor, duly checking the contractor's competence in execution of such similar works. The previous work experience of agency in executing similar work was not verified. Vigilance and Enforcement has submitted this to the Commission of Inquiry. ఈ నిర్ణయం ఎట్లా జరిగింది? ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత 9 జనవరి 2017 ఒక మీటింగ్ లో ఆనాటి ఇరిగేషన్ మంత్రి చైర్